హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అయితే తయారు చేసుకుందామండి. ఇందుకు కావాల్సింది ఒక గ్లాస్ అయితే రైస్ అండి. కడిగి నీట్గా నీళ్ళు పోసి ఉంచుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ అండి. ఒక టొమాటో లావుగా, ఒక టొమాటో సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బిర్యానీ స్పైసెస్, అంతేనండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరకైతే ఇంతవరకే దీనికి. ఓకే, నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేద్దామండి. కుక్కర్ కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేద్దాము. ఓకేనండి, నేను ఒక గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నాను కాబట్టి చూసి వేసుకోండి మీరు కూడా. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం 1 బై 1గా వేసుకొని లైట్గా వేయించుకుందాము. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి వేసేసుకొని చిల్లీస్ కూడా అందులోనే వేసేసుకోవాలండి. ఓకే, అవి కూడా బాగా కలిపేసి కొంచెం పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఒక్కసారి కలిపేసి మనం కొంచెం హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకుందాం. దీనివల్ల ఏంటంటే ఆనియన్స్ చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఓకేనండి, అలా వేయించుకుంటూ ఉండాలి. ఇది ఈ ప్రాసెస్ అంతా మీడియంలో చేసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ కూడా అందులోనే వేసేసుకోవాలండి. ఒక టమాటో సన్నగా, ఒక టమాటో లావుగా కోసానని చెప్పాను కదండి. సన్నగా కోసిన టమాటో ఏమో జ్యూసీగా తయారైపోతుంది. ఇందులోనే లావుగా కోసిన టమాటో వచ్చేసి మనం అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి అలా కలుపుతూ టమాటో మెత్తపడిందా లేదా గమనించుకుంటూ ఉండాలి. ఓకే, మనకు కొంచెం టమాటో మెత్తపడిందా అనుకున్నప్పుడు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, అది కూడా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వేసేసుకోవాలి ఇందులోనే. అది కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసేసుకోండి, మీకు రైస్ చక్కగా వస్తుంది. ఓకే, అది కూడా వేగిపోయింది అనుకున్నప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్నాం కదండి రైస్ని, అది కూడా వేసేసుకుందాం అనమాట. ఇప్పుడైతే కొంచెం ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసానండి. ఎక్కువ స్పైసెస్ వేయట్లేదండి, గమనించి వేసుకోండి మీరు కూడా. ఓకే, ఒక హాఫ్ స్పూన్ వచ్చి వేసేసానమాట గరం మసాలా. ఒక 2 స్పూన్స్ వచ్చేసి కారం వేస్తున్నాను. నేను చెప్పే క్వాంటిటీ మొత్తం వచ్చేసి ఒక గ్లాస్ రైస్కేనండి. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా రైస్, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన స్పైసెస్ మొత్తము, ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ మొత్తం ఒక గ్లాస్ క్వాంటిటీకే చెప్పారండి. మీరు రైస్ క్వాంటిటీ పెంచారంటే ఇవన్నీ కూడా క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. ఓకేనండి, మనం ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే మాత్రం రైస్ నాననివ్వండి. దానివల్ల ఏంటంటే రైస్ బాగా మెత్తగాను పొడి పొడిగా వస్తుందన్నమాట. ఓకే, మొత్తం వచ్చేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలాలో వేసేసుకున్న రైసు ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అలాగే వేగనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకుంది ఒక గ్లాస్ రైస్ కదండి, ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి 1.5 గ్లాస్ వచ్చేసి వాటర్ పోయాలి. ఓకే, అది మొత్తం కలిపేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని మొత్తంగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చూసుకొని అవసరం అనిపిస్తే వేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం వేసిన సాల్ట్ మొత్తం రైస్కి పట్టేట్టుగా. ఓకేనండి, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాము. దీనికైతే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఓకే, కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దామండి. మొత్తం ఆ విజిల్ మొత్తం పోయిన తర్వాత తీసి చూసామంటే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా తయారైన టమాటో రైస్ అయితే మన ముందుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. ఓకే అండి, దీంట్లోకి మంచి ఇంకొచ్చేసి ఆనియన్స్ కూడా పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది రైతాతో అయితే చాలా బాగుంటుంది. అందుకని మీరు ముందుగా రైతా తయారు చేసి ఉంచుకోండి. ఎంతో ఎమ్మీగా మనకు టమాటో రైస్ అయితే తయారైపోయిందండి. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకే అండి, ఇంతేనండి మన టమాటో రైస్. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.